ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కరించడానికి కృషి చేస్తున్నానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మోండా డివిజన్ పరిధిలోని టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్, టీట్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎస్ఎంసీ, బాలరాం బ్లాక్స్లలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారుల నాయకులతో పాటు కాలనీల వాసులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటించారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు నేను ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కల్పించి చట్టసభల్లోకి పంపారు కనుక కాలనీ, బస్తీవాసుల సమస్యలు పరిష్కరించడం ఎమ్మెల్యేగా తన బాధ్యత అన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్. పర్యటనలో కాలనీలో బస్తీ దవాఖానా లైబ్రరీ అవసరం ఉన్న దృష్ట్యా కాలనీలో ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు కేటాయించి అధికారులతో మాట్లాడి నిర్మాణం చేపిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో అవసరమైన అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులకు ఆదేశించారు. ఇనాగ్రేషన్ మీ చేయితో చేపిస్తాము. మీకు 10 ఏళ్ళైనా కానీ 50 ఏళ్ళ నోటు మీకే ఏదైతే చెప్పబడుతుందో వేస్తుందో దీని ద్వారా మీకు ఎంత డిస్టర్బ్ అవుతుందో ఆ జాగా ఖాళీ ఉండి కూడా నిరుపయోగంగా ఉంది. ఆ ప్లేస్ ని మనం యూజ్ చేస్తే అమ్మా ఆటోమేటిక్ చెత్త వేయరాలి. జనాలు వస్తూ పోతుంటారు కాబట్టి అక్కడ జాగా ఉండదు కాబట్టి చెత్త వేయరు. ఒకటి మీకు ఇప్పుడు రోడ్ ఆగిపోయింది, ఆ పైప్ లైన్ దిక్కెళ్ళి అంటే నుంచి వేసేస్తారు కాబట్టి మీకు అది కూడా అయిపోతుంది. దేర్ విల్ బి సమ్ యాక్టివిటీ, దేర్ విల్ బి పీపుల్ ఫ్లోయింగ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నో వన్ విల్ థ్రో గార్బేజ్ దేర్. మాది కాదంటారు మళ్ళీ ఎవరితో ये नहीं होता जी. ये क्या है? ये कॉलोनी का क्या है, नाम क्या है? వివేకానంద అది ఈ శానిటైజింగ్ డిపార్ట్మెంట్ ఎవరో వాళ్ళతో మాట్లాడి సంత जो आप किस कोने की कंसर्न पर्सन को बोलिए